వెల్కమ్ టు ద రోషి రంగోలీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ రోజు అయితే ఈ డిజైన్ అయితే నేను వేస్తానండి. బట్ ఇక్కడ ఏమైందంటే కొంచెం నాకు ప్లేస్ సరిపోలేదండి, అందుకని కొంచెం చిన్నగా చూపించాల్సి వచ్చింది. నేనైతే స్టార్ట్ చేశానండి 30 నుండి 7 డాట్స్. మధ్య చుక్క అయితే పెట్టుకోవాలండి. ఇక్కడ నాకు వీడియో కూడా నేను మొత్తము ఫుల్ తీయడానికి అవ్వలేదండి, కొంచెం లెంతీగా అయితే అవ్వలేదు నాకు ఇక్కడ. దానివల్ల కొంచెం ప్రాబ్లం అయింది. బట్ నేను పెట్టింది మాత్రం మీకు చూపిస్తూ ఉంటాను వీడియోనైతే. సెవెన్ డాట్స్ అయితే వచ్చే వరకు పెట్టుకోవాలండి. చూసారుగా ఇటు సైడ్ 7 వచ్చినాక అటు కూడా 7 వచ్చేటట్టుగా మనం పెట్టుకుందాము. డాట్స్ అయితే చాలా క్లియర్గా నీట్గా అయితే పెట్టుకోండి, ఎందుకంటే మీకు డాట్స్ సరిగ్గా పెట్టకపోతే మాత్రం డిజైన్ అనేది పర్ఫెక్ట్గా అయితే రాదు. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో కూడా నేనైతే చెప్పానండి. ఈ డిజైన్ ఏంటంటే మనం సెంటర్ నుంచి అయితే స్టార్ట్ చేద్దామండి, కొంచెం ఈజీగా అయిపోతుంది. చూసారుగా ఇలా సెంటర్లో అయితే నీట్గా ఒక పద్మం డిజైన్ అయితే వేశాను. దాని చుట్టూ ఒక ఫ్లవర్ లాగా అయితే డ్రా చేశాను. ఇక్కడ కొంచెం క్లమ్జీ అయిందండి నాకు, అందుకే కొంచెం ఆలోచించి పెట్టాను అనమాట. మీరు కూడా కొంచెం పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టండి. మనం చుట్టూ నీట్గా లోటస్ ఫ్లవర్స్ అయితే డిజైన్ చేసేద్దాము. చూసారు కదండి, ఇలా పెట్టుకోండి. సింపుల్ అనండి, ఫ్లవర్స్ కూడా కష్టంగా ఏమీ అనిపించదు, నీట్గానే తెలుస్తుంది మీకు, పెట్టేటప్పుడే తెలిసిపోతుంది మీకు ఈజీ అని. నేను అటు ఇటు కూడా లైట్గా లీప్స్ లాగా వేసానండి, చిన్న డిజైన్ లాగా వేసాను. మొత్తం అన్ని సైడ్స్ నేనైతే వేసేస్తానండి. చాక్ పీస్ కొంచెం తడిగా ఉందండి, దానివల్ల కొంచెం వెంటనే ఆరడానికి టైం పడుతుంది, వెంటనే కనిపించట్లేదు. బట్ అయినా సరే ప్రాబ్లం ఏం కాదండి, కొంచెం వెయిట్ చేయండి. చూసారుగా కనిపిస్తుంది కదండి, అలా మొత్తం అన్నీ కూడా నేనైతే ఇలానే నీట్గా వేసేస్తాను. ఇక్కడ లాస్ట్లో లీప్స్ కూడా కొంచెం నీట్గా వేసుకోండి. చూసారుగా నేను కొంచెం ఇలా క్రాస్గా వేసానండి, ఇలా స్ట్రైట్గా వేయకుండా నీట్గా కొంచెం క్రాస్గా అయితే వేసుకోండి. ఇక్కడ మధ్యలో ఒక్కొక్క డాట్ ఉండిపోయింది కదండి, వాటిని నేను ఏం చేశానంటే జస్ట్ చిన్న రింగ్ డిజైన్ లాగా అయితే వేశాను. చూసారుగా మొత్తం ఇలా వేసానండి. నేను కొంచెం లైట్గా కలర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ కలరు నేను అంటే మొత్తం లెంత్ వీడియో అయిపోద్దండి, ఆల్రెడీ 10 మినిట్స్ దగ్గర ఉంది. దానివల్ల ఏం చేశానంటే నేను కలర్ అనేది ఒక 2 ఫ్లవర్స్కి మాత్రం వేసి నేను మిగిలిన వీడియో అంతా కట్ చేసి పెట్టాల్సి వచ్చిందండి. ఇక్కడ కొంచెం మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. కలర్ కూడా మొత్తం వేయట్లేదండి కలరు, నేను ఇక్కడ చూపిస్తున్నాను జూమ్ చేసి ఒక్కసారి చూడండి. కలర్ అయితే మొత్తం ఫ్లవర్ అంతా వేయట్లేదు, పైన ఓన్లీ కార్నర్స్ మాత్రమే వేస్తున్నాను. చూసారా, ఆ కార్నర్స్ మాత్రమే వేసానండి. ఇక లీప్స్కి గ్రీన్ కలర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇక్కడ కలర్ వేసేటప్పుడు కొంచెం టైం అయితే తీసుకుందండి, చాలా టైం తీసుకుంది. నేను అందుకని చెప్పి
నేను కట్ చేశాను, కట్ చేసి పెట్టాను. ఓన్లీ 2 ఫ్లవర్స్ మాత్రమే క్లియర్గా వేయడం అయితే చూపించాను నేను. ఇక్కడ చూడండి, నేను పైన కార్నర్స్ అంతా రెడ్ కలర్ అనేది యాడ్ చేశాను. కింద కార్నర్ అంతా ఎల్లో కలర్ అనేది యాడ్ చేశాను. ఎందుకంటే ఎల్లో కలర్కి రెడ్ కలర్కి కాంబినేషన్ చాలా బాగా సెట్ అవుతుందండి. అందుకని చెప్పి నేనైతే అలా వేశాను. మొత్తం ఫ్లవర్ అయితే నేను వేయట్లేదండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మొత్తం 6 ఫ్లవర్స్ ఉన్నాయండి. నేను కొంచెం ఎలా అంటే, ఒక 3 ఫ్లవర్స్కి పైన రెడ్ కలరు, కింద ఎల్లో కలరు అలా వేశాను. ఒక 3 ఫ్లవర్స్కి ఏమో ఎల్లో కలర్ పైన, రెడ్ కలర్ కింద అలా అలా అయితే వేశానండి. ఎందుకంటే మొత్తం అన్నీ ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పి నేను అలా ప్లాన్ చేశాను. ఈ రింగ్ ఉంది కదండి, ఈ రింగ్కి కూడా లైట్గా బ్లూ కలర్ అనేది వేసాను. దాన్ని కొంచెం ప్రెస్ చేయండి, కనిపిస్తుంది మీకు. చూసారుగా ఎంత క్లియర్గా కనిపిస్తుందో ఫ్లవరు, అంత క్లియర్గా ఉంటుందండి. నేను వేసిన ప్రతి డిజైన్స్ కూడా ఇలానే ఉంటాయండి. మీరైతే ఖచ్చితంగా చూడండి ఛానల్ని. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదండి. దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, నెక్స్ట్ ఈ ఫ్లవర్ కూడా నేను ఎలా ఏంటి అనేది నేను వేసిస్తాను. చూడండి, ఇక్కడ మధ్యలో ఒక ఫ్లవర్ వదిలిపెట్టానండి. ఎందుకంటే దానికి పైన ఎల్లో కలరు, కింద రెడ్ కలరు అలా వేద్దామని చెప్పి నేను వదిలేసాను. 3 ఫ్లవర్స్ ఒకలా, 3 ఫ్లవర్స్ ఒకలా అయితే వేశాను. ఈ కలర్ వేసేటప్పుడు టైం తీసుకొని వేయండి. చూసారు కదండి, పైన రెడ్, కింద ఎల్లో కలర్ వేసాను. మొత్తం లీవ్స్కి అయితే గ్రీన్ కలర్ అనేది వేసేస్తున్నాను. చూసారండి, నేనైతే మొత్తం నీట్గా ఇలా ఫిల్ చేశానండి. నేను చెప్పాను కదా స్టార్టింగ్ కట్ చేస్తానని. ఇంకొకటి ఏంటంటే, మధ్యలో డాట్స్ ఉన్నాయి కదండి, వాటికి మీరు అంటే బ్లూ కలరు నేను డాట్స్ వేసానుగా అలా వేసుకోండి. లేకపోతే మీరు రిమూవ్ చేసేయండి, ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే నేను వాటిని ఫిల్ చేయలేదండి. బట్ నేను కూడా మర్చిపోయాను. ఏమైందంటే, నేను వీడియో మొత్తం చూసినప్పుడు నాకు అప్పుడు చూశాను అనమాట, వాటికి నేను ఫిల్ చేయడం మర్చిపోయాను అనే విషయం. మీరు మాత్రం ఆ తప్పు చేయొద్దు. ఇలా అయితే నీట్గా అయితే వేసుకోండి. నాకైతే చాలా బాగా నచ్చింది. చూసారు ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది.